ఈగ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సుదీప్ ఇక్కడ బాగా బిజీ అయిపోతాడు అనుకున్నారంతా. కానీ 2-3 సినిమాలకు మించి చేయలేదు అతను. బాహుబలి ది బిగినింగ్ లో కనిపించిన అది చాలా చిన్న పాత్ర. ఏదో సుదీప్ మీద అభిమానంతో రాజమౌళి ఏదో క్యారెక్టర్ అన్నట్లు సుదీప్తో చేయించినట్లున్నాడు తప్ప సినిమాలో ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అయితే తొలి భాగంలో సుదీప్కు పెద్దగా రోల్ లేకపోయినా బాహుబలి ది కంక్లూషన్లో మాత్రం ఆయన పాత్ర కీలకం అవుతుందని, చివర్లో బల్లాల దేవుడితో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కట్టప్ప శివుడు ఈ పర్షియన్ రాజు సాయమే తీసుకుంటారని, యుద్ధ సన్నివేశాల్లో సుదీప్ కీలకం అవుతాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే బాహుబలి విషయంలో సుదీప్ స్పందన చూస్తుంటే మాత్రం అలాంటిదేమీ ఉండదేమో అనిపిస్తోంది. బాహుబలి ది కంక్లూషన్లో తనకు చోటుందో లేదో తెలియదని, ఇప్పటికైతే ఆ చిత్ర బృందం తన్ను సంప్రదించలేదని సుదీప్ చెప్పారు. ఇలా నర్మ గర్భంగా వ్యాఖ్యలు చేశాడు కానీ రాజమౌళి గతంలో ఏం చెప్పాడన్నది మాత్రం సుదీప్ వెల్లడించలేదు. బాహుబలి ది కంక్లూషన్ క్లైమాక్స్ ఆల్రెడీ 2 నెలల నుంచి షూటింగ్ చేస్తున్నారు. రెండో భాగంలో సుదీప్ ఉన్నట్లయితే ఈ పాటికే అతను షూటింగ్లో పాల్గొనాల్సింది. ఇలా తనను సంప్రదించలేదని, ఉన్నానో లేదో తెలియదని అనేవాడు కాదు. కాబట్టి సుదీప్ పాత్ర ఆ చిన్న సన్నివేశంతోనే ముగిసిపోయిందని అనుకోవాలి. ఓ పాప బాబా రామ్దేవ్ బ్యాచ్ అనమాట.